పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క సత్య సువార్త సందేశాన్ని వినుటకు సాదరముగా వారి పవిత్ర నామమున స్వాగతం పలుకుతున్నాను. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ప్రభు అనుగ్రహించినటువంటి వారి యొక్క పవిత్ర సువిశేష పట్టణములు మొదటి పట్టణము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవ పట్టణము మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఈరోజు ఈ రెండు పట్టణముల యొక్క ముఖ్య వాక్యము ప్రభువు తన విధేయులకు ఇచ్చు మాట. ఈనాటి సువిశేషం యొక్క ప్రధాన అంశము దేవునికి విధేయించుట. క్రీస్తు ప్రభుని విశ్వసించు వారికి, ఆయనను దేవునిగా అంగీకరించే వారికి, విశ్వాసంతో ఆయనను అనుసరించే వారికి ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పు సందేశం. ప్రియ సహోదర సహోదరి, ప్రభుని నమ్ము. ఆయన పవిత్ర దేవుడు. ఆయన సర్వవేళలా మానవుల మేలును కోరేవాడు. ఆయన తన సత్య మార్గంలో నడుచువారి యొక్క చేయిని విడవనివాడు. మానవుడు నడవలసిన త్రోవను చూపువాడు. ఆయన బాటలో నడిచిన ఎడల వారికి ఆయన కురిపించు దీవెనలు పొంగి పొరలేడు నదివలే ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి ఆత్మఫలాలు. ఉదాహరణ: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము మొదలగునవి. క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారికి ఇచ్చే దీవెనలు ఇవి. గౌరవ సహోదరి సహోదరులారా, క్రైస్తవేతరులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే, క్రీస్తు దేవుడు లేకుండా ఎలాగైనా ఏ దేవుని కొలిసినా, ఎన్ని దేవులను కొలిసినా అవి ఈ లోకానికి సంబంధించిన విషయాలపై అశాశ్వత సంతృప్తిని ఇస్తాయే కానీ ఆత్మీయ సంతృప్తిని, ఆత్మీయ ఆనందాన్ని, అంతం లేని జీవితాన్ని అవి ఇవ్వవు. మనిషి ఎవరైతే నిజంగా తను తాను ప్రేమించుకుంటారో వారు శాశ్వతంగా తమ ఆత్మకు అంతం లేని విధంగా చూసుకుంటారు. ఏ విధంగానైతే కష్టపడి నిజాయితీగా ఆస్తులు సంపాదించుకున్న వారు తమ ఆస్తిని స్థిరంగా ఉంచుకుంటకు ప్రభుత్వానికి సమయానికి పన్నులు కడతారో, అలాగే కలకాలం తన ఆత్మను మరణం లేకుండా చూసుకునే వాళ్ళంటే మరణం గెలిచి శాశ్వత జీవుడైన క్రీస్తు దేవునికి విశ్వసించాలి. ఎందరో మేధావులు, తపస్సులు, మహర్షులు ఎందరో వారి వారి దేవుల ద్వారా శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలం అయిపోయాయి. ఎందువల్లంటే వారు విశ్వసించిన దేవుళ్ళు ఎవరూ శాశ్వతులు కారు కాబట్టి. వారంతా కేవలం ప్రచారానికే పరిమితమై పోతున్నారు కాబట్టి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ దేవులనే కొలుస్తూ వారి జీవితాలను తప్పుదారి పట్టించుకుంటున్నారు అన్న విషయం వారికి తెలుసో తెలియదు. కానీ తెలియకపోతే ఇప్పుడన్నా ఆ అశాశ్వత జీవితాన్ని వీడి శాశ్వత జీవితానికై తాపత్రయపడమని, మిమ్మల్ని మీరు ప్రేమించుకొనమని క్రీస్తు ప్రభువు, శాశ్వత లేక నిత్యజీవుడు లేక ఆదియు అంతము లేని దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువు, నీ కొరకు నా కొరకు మరణించిన క్రీస్తు ప్రభువు తనను మన రక్షకునిగా అంగీకరించి చెప్పిన ఇస్తానన్న దీవెనలు పొందవచ్చు అని అంటున్నారు. యెషయా గారి గ్రంథము 48వ అధ్యాయము 18, 19 వచనంలో. అవి మనం చదువుకొని తెలుసుకుందాం. తండ్రి దేవుడు తనను విశ్వసించిన వారికి వారు ఇవ్వబోయే దీవెనలు ఇలా ఉంటాయని చెప్తున్నారు. 18, 19 వచనాలు యెషయా గ్రంథము. నా ఆజ్ఞలు పాటించి ఉండిన ఎడల మీరు పొంగిపొరలేడు నదివలే వృద్ధి చెంది ఉండేది వారు. మీ విషయము సముద్ర తరంగముల వలె ఒప్పి ఉండేది. మీ బిడ్డలు ఇసుక వలె విస్తరించుదురు. మీ సంతానము ఇసుకరేణు వలె సంఖ్యలకు మించి అందగా ఉందురు. వారి నామము నా సన్నిధి నుండి తీసివేయబడదు లేదా మరవబడదు అని తనను విశ్వసించే వారికి మాట ఇస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా పరిశుద్ధాత్మ ఫలాలైన ప్రేమ, సంతోషం, శాంతి, మంచితనాన్ని అనుభవించడం, అలాగే ఆయన కృప శాశ్వతమైన ప్రేమను పొందటం మరియు చివరికి రక్షణ, నిత్యజీవం వంటి గొప్ప దీవెనలను పొందుతారు. అలా కాకుండా ఎవరైతే తమను తాము ప్రేమించుకున్నారో వారు మత్తయి గారి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనంలో చెప్పినట్లుగా వ్యవహరిస్తారు అని అంటున్నారు. ఆ వచనాలు కూడా ఇప్పుడు మనం చదువుకొని తెలుసుకుందాం. ప్రభుని విశ్వసించని వారు ఎలా ఉంటారో క్రీస్తు ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16వ వచనం నుంచి. ఈ తరము వారిని ఎవరితో పోల్చెదను? వారు అంగడి వీధుల్లో కూర్చుని ఉన్న పిల్లల వలె ఉన్నారు. వారు ఒకరినొకరు పిలుచుకొనుచు, మేము మీ కొరకు వాయిద్యములు మ్రోగించితిమి,
మీరు నాట్యం ఆడరైతిరి, విలపించితిమి కానీ మీ రొమ్ములను బాదుకొనరైతిరి అనుచుందురు. ఈ విధముగా క్రీస్తు ప్రభుని విశ్వసించని వారు అల్లరి చిల్లరగా ఈ లోక సంబంధికులుగా వ్యవహరిస్తారంటున్నారు. అయితే క్రీస్తు ప్రభుని విశ్వసించు వారు పొందే మేళ్ళు ఏ విధంగా ఉంటాయో కూడా 6 రకాలైన మేలును తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సోదరులరా, వాటిలో మొదటిది దేవునికి ఇష్టంగా ఉంటారంట. రోమపత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అంటున్నారు పౌలు గారు, విశ్వాసం ద్వారా మనం క్రీస్తుకు దాసులమై దేవునికి సంతోషాన్ని కలిగించే వారిగా మారుతాం అంటున్నారు. రెండవది పరిశుద్ధాత్మ ఫలాలను పొందుతారంట. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 23వ వచనంలో పరిశుద్ధాత్మ ఫలాలైన ప్రేమ, శాంతి, సంతోషం, దీర్ఘశాంతం, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం వంటి ఫలాలను పొందుతారంటున్నారు క్రీస్తు ప్రభుని నమ్మిన వారు. అలాగే మూడవదిగా దేవుని కృప మరియు ప్రేమను కూడా పొందుతారంట. ఈ విషయాన్ని మనం విలాప గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో వింటాం. అక్కడ ఇలా ఉన్నది, దేవుడు మనపై తన కృపను చూపిస్తారు అని అంటున్నారు. అంతేకాకుండా ఆయనను నమ్మిన వారిపై దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటున్నారు. నాలుగవదిగా రక్షణ పొందటం. యేసుక్రీస్తును విశ్వసించిన వారికి పాప క్షమాపణ మరియు రక్షణ లభిస్తుంది. ఐదవదిగా నిత్యజీవం లభిస్తుంది. యోహాను గారి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా అన్నారు, క్రీస్తు ప్రభుని విశ్వాసులకు నిత్యజీవం అనే గొప్ప వరాన్ని దేవుడు అనుగ్రహిస్తారు అంటున్నారు. ఇంకా ఆరవదిగా ఆశీర్వాదాలు. ప్రభువు మనను తన మహిమతో నింపుతారు, ప్రతి అవసరాన్ని తీరుస్తారు, మనకు శాంతిని సమాధానాన్ని ఇస్తానంటున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కావున ఒక సత్యాన్ని తెలుసుకుందాం. మనల్ని మనం నిజంగా ప్రేమిస్తే అందుకు చిహ్నంగా ఆత్మ శాశ్వతంగా ఉండాలని కోరుకోవాలి. అలా కోరుకున్న వారు తప్పనిసరిగా మనకు నిత్యజీవం ఇచ్చు దేవుని నమ్మాలి. ఆ నిత్యజీవం ఇచ్చు దేవుడు క్రీస్తే. కాబట్టి క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు ఆయన మన పాపాలను క్షమించి పరిశుద్ధాత్మను ఇచ్చి తన బిడ్డలుగా మనల్ని చేసుకుంటారు. ఈ బంధం ద్వారానే ప్రభుని దీవెనలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. గౌరవ సహోదరి సహోదరులారా, కావున ప్రేమించుకుందాం. క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు అన్నట్లుగా నిన్ను నీవు ప్రేమించుకోమంటే శరీర సుఖాల వైపు, శరీరాన్ని అతిగా అందంగా ఉంచుకోవటం వైపు నిన్ను నీవు ప్రేమించుకుంటూ అంటే నేనే ఒక్కడిని బ్రతకాలి, ఎదగాలి అన్నట్లుగా కాకుండా నిన్ను నీవు ప్రేమించుకోవటం అంటే నీవు ఈ లోకంలోనూ మరణానంతర లోకంలోనూ సంతోషంగా ఉండాలని కోరుకోవటం. ఆ నిత్య సంతోషం మనకు రావాలంటే ఆ నిత్య సంతోషం ఇచ్చేవారు ఒకే ఒక్కరు, క్రీస్తు దేవుడు. ఆ క్రీస్తు దేవుని ఇప్పుడైనా మన శాశ్వత జీవం కొరకు విశ్వసిద్దాం. ఈ రాబో కాలంలో జన్మించబోవు నిత్య సత్య జీవం ఇచ్చు ఇమ్మానుయేలును మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా? ముగింపుగా మనకి వారిని విశ్వసించే భాగ్యాన్ని, అవకాశాన్ని కల్పించమని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయచేసి అందరూ నాతో కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మేము కోరుతున్నాను. ప్రభువా, మానవ జీవితాలకు నిత్యానందాన్ని, నిత్య జీవితం ఇచ్చు ఒకే ఒక్క దేవా, మా మొరణ ఆలకించండి ప్రభు. మేమంతా మేము ప్రేమించుకుంటా అంటే స్వార్థంగా ఉండటం, ఎప్పుడు మా గురించి ఆలోచించుకోవటం, సుఖాలు, శరీర అందాల వైపు పరిగెడతాం అనుకుంటున్నాము తండ్రి. ఈరోజు సువార్తలో మా ఆలోచన తప్పని తెలుసుకున్నాం తండ్రి. మేము ప్రేమించుకుంటూ అంటే మేము విశ్వసించడం ద్వారా నిత్యజీవులైన మేము విశ్వసించడం అని, మేము ప్రేమించుకోవటం అంటే మా ఆత్మలు మరణానంతరం కూడా జీవించేలా కోరుకోవటం అని, మేము ప్రేమించుకోవటం అంటే మేము విశ్వసించి మీరిచ్చు రక్షణను పొంది తదనుగుణంగా జీవించాలని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. దయచేసి మా అజ్ఞానాన్ని తొలగించి మీరిచ్చు నిత్య జీవితంలోనికి ప్రవేశించుటకు మాకు సహాయం చేయమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్. జన్మించబోయే మానవ రక్షకుడైన యేసయ్య మనలందరినీ వారి యొక్క దీవెనలతో నింపుదురుగాక. ఆమెన్.